మనకంటూ మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం ఉంది. దాన్ని చెప్పడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, సుభాష్ పాలేకర్ గారు. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎంతటి ఆరోగ్యం అంటే మీరు నమ్ముతారో లేదో, మైక్ తీసుకుంటే నిలబడే చెప్తాడు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు. మాట్లాడినంతసేపు ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్గా ఉంటాడు. ఇలాగ మధ్యలో ఎవరైనా వచ్చి మాట్లాడడానికి వచ్చినప్పుడు కూర్చొని డల్గా కూర్చునేస్తాడు. అంత ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతాడు. ఆయనకి రైతులంటే ఇష్టం. నిన్ను అడిగినప్పుడు, సార్ మీరు నిజంగా మీ డేట్ ఇవ్వగలరా, మీకు కుదురుతుందానంటే, ఎందుకు కుదరదయ్యా, ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఎసెన్షియల్ ఈ టైంలో, మీ డేట్ ఫిక్స్ చేయండి, నేను డేట్ ఇస్తాను. ఒకరోజు సరిపోదు, 2 రోజులు ఇవ్వండి. ఆ వయసులో అంత కష్టపడుతున్నాడు. నాకు ఆయన తర్వాత ఆయన భావజాలాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ప్రచారం చేసినటువంటి గురువు గారు మన విజయరామ్ గారు అంటే అమితమైన గౌరవం ఉన్నారు. జీవితంలో ఎవ్వరూ కూడా ఇంకొకరి కోసం సమయాన్ని ఒక్క క్షణం కూడా కేటాయించరు. ఆయన సంవత్సరాల తరబడి కేటాయించాడు. ఆయన కుటుంబంలో గడపడం సమయం కంటే రైతులతో గడిపేటువంటి సమయం ఎక్కువ ఉంటుంది. విమర్శ అంటారా, మంచోళ్ళ మీదనే ఎక్కువ విమర్శ ఉంటుంది. ఈ మధ్య కాలంలో పేరు పెట్టి మరీ విమర్శిస్తూ ఉన్నారు. పోనీ మంచిదే, వాళ్ళు ఇంకా ఎదుగుతారు. నా పేరు కూడా కొంతమంది చెప్పి మరీ విమర్శిస్తున్నారు. నేను ఎదిగానని అనుకుంటున్నా నిజంగానే. ఇందాక చెప్పానే, మనం మంచి చేసేవాళ్ళం కొంతమందికి ఉగ్రవాదుల్లాగానే కనపడతాం. నిజం, చేద్దాం. ప్రపంచానికి సమాజానికి మేలు జరుగుతుంది అంటే, మంచి వాళ్ళ సముదాయంలో మనం చేరామంటే, మన మీద ఉగ్రవాదం అనే ముద్రే పడిందనంటే భరిద్దాం. చాలా అసలు రైతులు పడేటువంటి కష్టం తీసుకుంటే డైలీ ఛాలెంజెస్ మంది. ఉద్యోగం చేసే వాళ్ళైనా సరే ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే ఇంకో టాస్క్ ఇస్తారు. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా ఒక వస్తువు అమ్మేంత వరకు ఒక టాస్క్, తర్వాత ఇంకొక వస్తువు తీసుకొచ్చారు అమ్ముతారు. రైతుకు అలా కాదు. నిన్న ఉన్న క్లైమేట్ ఈరోజు లేదు. నిన్న ఉదయం 7 గంటలకు విపరీతమైన వర్షం ఇక్కడ. సార్ ఎట్లా సార్ కార్యక్రమం నడుస్తుందా లేదంటే, ఖచ్చితంగా నడుస్తుంది. వర్షం పడినా ఇప్పుడు వర్షాకాలం కాదు కదా, కాసేపు లేట్ అవనివ్వండి, కార్యక్రమం మాత్రం నిలపొద్దండి. రైతులు మనం కూడా పొలంలో నిన్న కాసినటువంటి ఎండకి మనం తట్టుకున్నాం, పంటను కాపాడాం. ఈ రోజు పడిన వర్షానికి మనం తడుస్తాం, పంటను కాపాడుతాం. మనం పడేటువంటి కష్టం కంటే ఈ అపవాదులు పెద్ద కష్టం కాదు కదా. కొంతమందికి అలా జీవించడమే తెలుసు, ఇంకొకరి పేరు చెప్పి ఇంకొకరిని విమర్శించి బతకడమే తెలుసు. ఉండివ్వండి, సమాజంలో అందరూ ఉండాలి. వాస్తవానికి అలాంటి వాళ్ళు మనల్ని విమర్శిస్తే ఇంకాస్త పట్టుదల పెరుగుతుంది. విజయరామ్ గారిని ఒక శిష్యుడు అడిగితే, గురువు గారు ఇలా అంటున్నారు కదా అని అంటే, ఉండేవండి, మనం చేసే పొరపాట్లు నిజంగా మనకు తెలుస్తాయి కదా. అందరూ పొగిడితే తెలియని గర్వం ఏర్పడుతుంది. కొంతమంది విమర్శించేటువంటి వాళ్ళు ఉంటే ఉండేవండి, జాగ్రత్త పడతాం, ఇంకొంచెం జాగ్రత్త పడతాం. ఇట్లా సమాజానికి ఉపయోగపడేటువంటి పని చేయడానికి సమయం కేటాయించేటువంటి వాళ్ళందరూ మహాత్ములే. ఆ కోవలోకి చెందినటువంటి వాళ్ళే పాలేకర్ గారు, ఆ కోవలోకి చెందినటువంటి వాళ్ళే విజయరామ్ గారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకొద్దు. వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఇది కాదు కదా. వ్యవస్థ నడవాలంటే వ్యాపారం చేయాల. ఆ వ్యవస్థలో కొంతమందిని పోషించాలంటే వ్యాపారమే చేసి డబ్బు సంపాదించాలి. అది తప్పంటే వీళ్ళు ఇప్పుడు ప్రపంచపు వేళ్ళు కూర్చొని ప్రపంచాన్ని నడుపుతున్నారే, వాళ్ళు చేసేది పెద్ద పవిత్ర కార్యమా? వాళ్ళు చేసే తప్పు కదా మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ వ్యవసాయ విధానం ఏది గొప్ప ఏది తక్కువ అనేది ప్రశ్నే కాదు. అసలు వ్యవసాయమే చాలా గొప్పది. ఎవ్వరు మాట్లాడుతున్నా వ్యవసాయం గురించి చాలా గొప్పగా అనిపిస్తుంది. మాట్లాడుతున్న వ్యక్తుల గొప్పతనం కాదు, వ్యవసాయం యొక్క గొప్పతనం. వ్యవసాయం మన కల్చర్. అది కల్చర్ గురించి మాట్లాడుతుంటే ఎవరైనా ఉప్పొంగిపోతాం. అట్లాంటి దానికి మనం ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం అది సరైందే కాదు, అది మంచి కల్చర్ కూడా కాదు. వాళ్ళు మారుతారు. పాలేకర్ గారు కూడా అదే చెప్తారు. ఇంతకాలం మన గురించి చెప్పారయ్యా, కొంతవరకు డైవర్ట్ అయ్యారు. ఎవరో డైవర్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం చేసేటువంటి పని ఏ కంపెనీకి మేలు చేసేది కాదు, ఏ కంపెనీకి రూపాయి ఆదాయం లేదు. మరి మనం వాళ్ళకి సూపర్ హీరోలాగా కనిపిస్తామా? వాళ్ళకి విలన్ లాగానే కనిపిస్తాం. ఎవరినో ఒకరిని పట్టుకోవాలి కదా. నువ్వు చేసే తప్పు అని ఒకరిని పట్టుకుంటారు. వాళ్ళ పేరుతో వాళ్ళని ఇంకా వ్యవస్థలో జరిగేటువంటిది మొత్తాన్ని మార్చాలని చూస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. మన తాతలు చేసినటువంటి ప్రకృతి వ్యవసాయంలో గో ఆధారిత వ్యవసాయాన్ని రసాయన వ్యవసాయంలోకి మార్చడానికి పల్లెల్లో సాయంత్రం పూట టెంట్లు వేసి ప్రొజెక్టర్లు పెట్టి వీధి నాటకాలు వేశారు. చూడండి, పంజాబ్లో గోధుమలు పండించేటువంటి రైతు ఎంత పెద్ద ప్యాలెస్ కట్టాడు.
రైతే ఆయన, మీరు కూడా రైతే కదా. 1 ఎకరం పండిస్తే మీరు ఇంత పెద్ద భూస్వాములు అయిపోతారు. ఇంత భూములు కొనేయచ్చు, ఇన్ని బంగళాలు కొనొచ్చు, ఇన్ని బంగళాలు కట్టొచ్చు, కార్లు కొనొచ్చు అని చెప్పని టెంట్లు వేసి మరి, అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో, మీరు నమ్ముతారో లేదు, గుళ్ళు గోపురాల దగ్గర ఈ మైక్ సెట్లు ఉంటాయి చూడండి, మైక్ సెట్లో ప్రచారాలు చేశారు. అలాగే టీవీలు వస్తే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. షార్ట్ ఫిలిమ్స్ ఒక నాటకం రూపంలో టెలికాస్ట్ చేశారు. సినిమాలే వాళ్ళు పెట్టుబడులు పెట్టి తీశారు మన మైండ్ సెట్ని మార్చడానికి. చాలా కాలం పట్టింది వాళ్ళకి, మార్చారు. మనం నష్టం తెలుసుకున్నాం. మనం మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళడానికి ఇంకా సమయం పడుతుంది. మనల్ని వెనకలాగే వాళ్ళు ఉంటారు, నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, ఇంకా అసలు పూర్తిగా మనకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఉంటారు, అక్కసు వెళ్ళగక్కే వాళ్ళు ఉంటారు. ఉండనివ్వండి. సమాజంలో అందరూ ఉంటేనే మనకు మన గొప్పతనం తెలుస్తుంది. అందుకని నేను చెప్పేది, ఎవరేం చెప్పినా వినండి. అందులో ఎంతవరకు శాస్త్రీయ కోణంలో ఆలోచించండి, ఎంతవరకు మంచి ఉంది. వీళ్ళు చెప్పే దాంట్లో మన దగ్గర నుంచి ఇన్పుట్ రూపంలో డబ్బులు కొనేదేమన్నా ఉందా? అయితే వద్దు. విత్తనాలు మన దేశీయ విత్తనాలు, మన ప్రాంతంలో పండినటువంటి విత్తనాలే చెప్తున్నారా? అయితే మనం పాటిద్దాం. బయట కంపెనీల వాళ్ళదో లేకపోతే యూనివర్సిటీ వాళ్ళదో ఆ విత్తనాలు తీసుకొచ్చి మీరు వేయండి, గ్రోత్ ప్రమోటర్స్ మీరు వాడండి, అన్ని కొనండి, మీరు వేయండి, పెట్టుబడులు మీరు లెక్క పెట్టుకోండి, ఆదాయం ఎంత వచ్చేస్తుందని చెప్పి అనుకుంటే వాటి జోలికే వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా సంవత్సరం 2 ఏళ్ళకి మనకే అర్థమైపోతుంది, వెనక్కి వచ్చేస్తాం. కానీ ఆ సమయం వెనక్కి రాదు. చూడండి, ఆ సంవత్సరం 2 ఏళ్లలో మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయి ఉంటారు, లేదా కొంతమంది చూసి ప్రభావితానికి గురై ఉంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వాళ్ళందరినీ రాంగ్ గైడ్ చేసినట్టే అవుతుంది. పాలేకర్ గారి మాటల్లో, ఒక్క రైతును నువ్వు రాంగ్ గైడ్ చేసినా దేశద్రోహంతో సమానం. రైతులకు మేలు చేసేటట్టు చేస్తే నువ్వు దేశభక్తి నువ్వు చాటుకున్న దాంతో సమానమే. మరి అట్లాంటిది నా ప్రాపగాండా కోసమో లేదా నా ప్రచారం కోసమో, నేను గొప్పవాడైపోవడం కోసమో నేను కొన్ని అబద్ధపు మాటలు మాట్లాడితే అది కొంతకాలమే నిలుస్తుంది. కాబట్టి 45 సంవత్సరాల పాటు ఆయన తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి విషయం, ఆయన భావజాలాన్ని ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని విజయరాం గారు కానీ మనం తప్పనిసరిగా గౌరవిస్తున్నాం. మనమందరం కూడా, నాకు విజయరాం గారిలో గొప్ప విషయం నచ్చింది ఏంటంటే, ఏ కార్యక్రమం పెట్టినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను పేరు పెట్టి పిలుస్తాడు. పిలిచి, నాయనా నువ్వేం చెప్తున్నావు, నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఈ రైతులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నువ్వు పరిచయం చేసుకో, నీ దగ్గర ఏ ఉత్పత్తులు ఉన్నాయో చెప్పు, నీ ఫోన్ నంబర్ చెప్పు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు మంచి రైతుగా ఉండాలి, వాళ్ళందరూ నీకు వినియోగదారులు కావాలి. ఇది పాలేకర్ గారి కార్యక్రమాల్లో కంటే విజయరాం గారి కార్యక్రమాల్లోనే నేను చూశాను. నేను రైతుగా మారింది, రైతుగా నిలదొక్కున్నది కూడా అదే కారణంతోనే. చాలా తక్కువ కార్యక్రమాల్లో నేను మాట్లాడింది బయట, విజయరాం గారి కార్యక్రమాల్లో ఆయన చూడడం కోసం వెళ్ళేవాడిని. ఇట్లా మనం ఏంటంటే, మనం మారాం, వ్యవస్థలో కొంత మార్పు వచ్చింది, దీన్నే ప్రచారం చేద్దాం అనేది మాత్రమే ఈ పాలేకర్ గారి విధానంలో. ఇది ఒక మాస్ మూమెంట్, ఇది ఉద్యమం కాదు, ఇది ఒక మాస్ మూమెంట్ అంటాడు. ఉద్యమం అన్నప్పుడు అధికారులను, ప్రభుత్వాలను అందరినీ కలుపుకొని పోవాలి. ఎవరు రారు. ఇందాక అన్న యూనివర్సిటీలు ఖాళీ భూములు ఉన్నాయి, వాటన్నిటిని సాగులో చేస్తే ఎట్లా అని చెప్పని అంటున్నాడు. యూనివర్సిటీలో చెప్పేదే వాళ్ళు కెమికల్ ఫార్మింగ్, వాళ్ళు ఎందుకు చేస్తారు ప్రకృతి వ్యవసాయం? యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు మొత్తం రసాయన వ్యవసాయం గురించి ప్రచారం చేస్తే మనల్ని కనీసం అడుగు కూడా లోపల పెట్టినారు. మన పొలంలో మనం చేద్దాం, వాళ్ళు ఎవరు రారు. మాస్ మూమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సామాన్య ప్రజల నుంచి, మన లాంటి వాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది. మాస్ మూమెంట్ స్టార్ట్ అయితే చాలు. ప్రభుత్వాలు మార్చలేవు, ఎప్పటికీ మార్చలేవు. నేను చెప్తున్నాను చూడండి, 95 నుంచి పూర్తిగా కూరుకుపోయింది మనం కాదు, ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు. అలాగే ఈ ప్రభుత్వ విధానం మొత్తం కూరుకుపోయింది. దాన్ని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బయటపడలేరు. 5 సంవత్సరాలే వాళ్ళ పదవీ కాలం. ఇప్పుడు మనకు ఈ పాలసీ మేకర్స్ వాటి మీద పనిచేయచ్చు, కానీ ఏ ప్రభుత్వం ఏ జీవో రిలీజ్ చేస్తే ఆ జీవోని అమలు చేయడమే వాళ్ళ పనిగా ఉంటుంది. మరి వాళ్ళు ఎప్పుడో చేస్తారని మనం ఎందుకు ఎదురు చూడాలి? ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే మనందరినీ గౌరవిస్తున్నారు కలెక్టర్ ఆఫీస్కి పిలిచి. ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ఉన్నప్పుడు అక్కడ స్టాల్ పెట్టుకోండి, వచ్చినటువంటి వాళ్ళకి మీ ఉత్పత్తులు అమ్మండి, మేము కొంటామని చెప్పి కలెక్టర్ గారే చెప్తున్నారు. మనం మారితే చాలా గొప్పగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లే మనం మారాల్సింది, వ్యవస్థ మారాల్సింది కూడా ఇంతే. మనం మారితే చాలు, వ్యవస్థ మారుతుంది. రైతు మారితే చాలు, వ్యవస్థ పూర్తిగా మారుతుంది. అందరి ఆరోగ్యాలు కుదుటపడతాయి. ఇది
పాలేకరి గారి విధానంలో మాత్రమే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.